ఎన్నికలకి కౌంట్ డౌన్ మెరుపు వేగంతో జనంలోకి జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో విస్తృతంగా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సాయంత్రం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా కేసులు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి మంచి చేయకపోవడం వల్లే ప్రభుత్వ పెద్దలు జనంలోకి వెళ్లలేకపోతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం మధ్య ప్రజలు తేడాలను స్పష్టంగా గమనిస్తున్నారని, ప్రతి ఇంట్లో కూడా పోలిక మొదలైందని జగన్ చెప్పారు. తమ పాలన ఎలా ఉండేది, ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తోందనే చర్చ ప్రతి ఇంట్లో నడుస్తోందని పేర్కొన్నారు. తాము ప్రజలకు చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదని, అందుకే ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్లినప్పుడు చిరునవ్వుతో ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని జగన్ చెప్పారు. ప్రజలను ప్రలోభపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని, ఆ తర్వాత సూపర్ 6 హామీలను బుట్టదాఖలు చేశాడని విమర్శించారు. తాను ఇచ్చినవన్నీ కూడా సాధ్యం కాని హామీలని, అవి సాధ్యం కావని తెలిసిన చంద్రబాబు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాడని జగన్ అన్నారు. దీనివల్ల చంద్రబాబు కూడా బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తాడేమోననే ఆశ ప్రజలకు కలిగిందని, ఫలితంగా 10% ఓటు బ్యాంకు తగ్గిందని వివరించారు. ఫీజులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే 2,800 కోట్ల రూపాయలకు చేరిందని జగన్ తెలిపారు. తమ హయాంలో ప్రతి ఏప్రిల్లో వసతి దీవెనకు 1,100 కోట్ల రూపాయలను ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. తల్లికి వందనం, వసతి దీవెన కింద దాదాపు 3,900 కోట్లు పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన మార్చి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు 2,200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సల్లగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ జమిలీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు చేసిన టీడీపీ కూటమి పరిస్థితి జమిలీ ఎన్నికల్లో ఎలా ఉంటుందన్నది తాను చెప్పాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు. ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు అది 3 ఏళ్లైనా 2 ఏళ్లైనా తాను కోరేది ఒక్కటేనని, పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమ సన్నగిల్లకూడదని జగన్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందువల్ల కష్ట నష్టాలు ఉంటాయని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండబోమని పేర్కొన్నారు. కష్టాలు రాకుండా పోవని, తనను 16 నెలలు జైల్లో పెట్టారని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్తో యుద్ధం చేశానని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ కలిపై తనపై పిటిషన్లు వేశాయని, ఇంతమందితో యుద్ధం చేస్తున్నానని అన్నారు. సంక్రాంతి తర్వాత తాను కూడా పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల బాట పడతారని జగన్ వివరించారు. జనవరి నెలాఖరు నుంచి ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని అక్కడే బస చేస్తానని తెలిపారు. బుధవారం నాడు 3, గురువారం నాడు 4 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ మమేకమవుతానని చెప్పారు. పూర్తి సమయం కార్యకర్తలకే కేటాయిస్తానని, నియోజకవర్గాల్లోనే అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ తోడుగా ఉంటానని, కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో జిల్లాల పర్యటన నిర్వహిస్తానని జగన్ స్పష్టం చేశారు.